తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో మనకు వచ్చేటువంటి సందేహాలు, అలాగే చేయవలసిన పూజా విధానాలు. ప్రధానంగా శుక్రవారం రోజు ఎటువంటి పూజా విధానాన్ని మనం ఆచరించాలి అంటే, ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి. ఈ 5 శుక్రవారాలు ఏ విధంగా చేసుకోవాలి? 2వ వారం వరలక్ష్మి వ్రతం ఎలాగో ఆచరించుకుంటాం కాబట్టి, మిగతా వారాల్లో ఎటువంటి సంకల్పం తీసుకుని మనం అమ్మ అనుగ్రహం పొందవచ్చు, ఎటువంటి పూజా విధానాన్ని పాటించవచ్చు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు అమ్మ గీతా కుమారి గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను. చాలా సంతోషం మళ్ళీ కలవటం. అవును, సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అమ్మవారి దయ. అమ్మ, ఇంకా శ్రావణ మాసం చాలా విశేషం, అందరూ మహిళలకి ఇంకా ఇష్టం ఒక రకంగా చెప్పాలంటే. అయితే ప్రత్యేకంగా ఎన్నో సందేహాలు వచ్చేస్తూ ఉంటాయి. శ్రావణ మాసం అనగానే ఇలా చేయొచ్చా, అలా చేయకూడదా, ఏవేవి విధులేంటి, నియమాలు ఏంటి అని. ఇందులో భాగంగా శుక్రవారాలు చాలా ప్రధానమని చెప్తారు. అయితే ఈసారి 5 వారాలు వచ్చాయి. అమ్మ అనుగ్రహం ఎక్కువగా ఇస్తోంది. మరి ఇందులో భాగంగా మొదటి శుక్రవారం పూజా విధానం అసలు ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి వివరిస్తారా? శ్రావణ మాసం అంటేనే ఎంతో విశేషమైన మాసం, మనందరికీ తెలిసిండేది. ఇంకా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన మాసం. అంటే ఫుల్ హడావిడి ఉంటుంది ఇంట్లో. మొత్తం అందరూ పూజలు, దీక్షలు, అంటే ఏదైనా దేవతా ఆరాధన చేయాలన్నా కూడా పూర్తి దీక్షలు కూడా చేస్తారు. మనకి కొంతమంది ఆషాఢం నుండే స్టార్ట్ కూడా చేస్తారు. మనకి చాతుర్మాస్యం కూడా దీంట్లోనే కలిసి వస్తుంది కాబట్టి పూర్తిగా పూజల మాసమే. ఇంకా మీరన్నట్టుగా మొదటి శుక్రవారం ఎలా చేయాలి అని అంటే, మొదటి శుక్రవారం మనం ఏదైతే పూజ చేస్తామో ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలన్నీ కూడా అదే పూజ చేయాలి. అంటే ఈ శుక్రవారం ఒక పూజ, ఇంకొక శుక్రవారం ఇంకొక పూజ అనేది మీకు ఏదైనా సంకల్పం నెరవేరాలి అని అంటే కుదరదు. ఇప్పుడు ఈ శుక్రవారం మీరు లక్ష్మీదేవికి చేశారు, వచ్చే శుక్రవారం మీరు ఏదో అమ్మవారికి, లలిత అమ్మవారికి చేసుకోవాలనుకున్నారు, ఆ శుక్రవారం ఇంకేదో స్తోత్రం పారాయణం చేయాలనుకున్నారు. అలా కాదు. ఏదైనా మనం ఒక మాసంలో విశేషంగా చెయ్యాలి అనుకున్నప్పుడు శుక్రవారాలు, మామూలుగా మనం ఏదైనా దీక్ష తీసుకున్నప్పుడు కూడా కొన్ని శుక్రవారాలు ఒకటే పూజనే చేస్తాం. అలానే ఈ శ్రావణ శుక్రవారాలు కూడా అదే విధంగానే పాటించాలి. ఇంకా పూజా విధానం ఏంటి అని అంటే, మీరు మొదటి శుక్రవారం ఏ దేవతకి అంటే మహాలక్ష్మికి చేస్తారా, లక్ష్మీదేవికి చేస్తారా, అమ్మవారికి చేస్తారా అని వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మనం మహాలక్ష్మికి తీసుకుందాం. మహాలక్ష్మికి చేసే వాళ్ళు ఎలా ఉండాలి అంటే, ఉదయం లేవగానే అంటే తలంటు స్నానాధికాలు కాలకృత్యాలన్నీ తీర్చుకొని శుక్రవారం రోజు ఉపవాసం చేయాల్సి వస్తే చెయ్యొచ్చు. అది వాళ్ళ ఆరోగ్యరీత్యా, ఏదైనా డిపెండ్స్ ఆన్ హెల్త్, వాళ్ళ ఆరోగ్యరీత్యా చేసుకోవచ్చు. లేదు మేము ఉపవాసం ఉండలేమంటే ఏదైనా తినొచ్చు లైట్ గా. ఈవినింగ్ అంటే సాయం సంధ్యా వేళలో అయినా చేసుకోవచ్చు. ఒకవేళ సాయం సంధ్యా వేళ కుదరని వాళ్ళు మేము మార్నింగే చేసుకుంటామమ్మా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. లేదమ్మా మేము మార్నింగ్ ఈవినింగ్ కూడా చేసుకోగలుగుతాం, మాకు అంత టైం ఉంది అంటే 2 పూటలా చేసుకోవచ్చు. మరీ మంచిది. ఈ శ్రావణ శుక్రవారాన్ని ఎలా చేసుకోవాలి అని అంటే, మనకి లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ అన్ని ఇప్పుడు ఇండ్లలో పెట్టుకుంటున్నాం కాబట్టి నో ప్రాబ్లం. వాటికి మనం అంటే పంచామృత కుదిరితే పంచామృత అభిషేకం చేయండి విగ్రహాలకి. లేదు అంటే ఒట్టి మనం పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు, పాలతో చేసినా చాలు, సరిపోతుంది. ఎందుకంటే అమ్మవారికి పసుపు నీళ్ళతో చేసిన అభిషేకమే శ్రేష్టమైన అభిషేకం. మనం అనుకుంటాం పంచామృతాలు అన్ని కలిపి చేయాలని, లేదు, పసుపు నీళ్ళే అనుకుంటాం. మెయిన్ గా పసుపు నీళ్ళే, తర్వాత కుంకుమ నీళ్ళు. ఇంకా మీకు ఒకవేళ ఇంకా మేము చేసుకోగలుగుతాము అని అంటే, మనకి ఇది కుంకుమ పువ్వు వస్తుంది కదా, కుంకుమ పువ్వు. యాక్చువల్ గా నేను చేస్తాను కాబట్టి చెప్తున్నాను. మా ఇంట్లో లలిత అమ్మవారికి కుంకుమ పువ్వు వాటర్ తో అభిషేకం చేస్తాము. అది కొంతసేపు నానపెట్టేస్తే కలర్ అంతా వచ్చేస్తుంది దాంట్లో నుండి. ఆ వాటర్ తో చేయడం ద్వారా మనకి లక్ష్మీ కటాక్షం అనేది శీఘ్రంగా కలుగుతుంది. ఆ వాటర్ లోకి మనం కొంచెం గంధం కూడా మిక్స్ చేసుకొని పెట్టుకోవడం ద్వారా కూడా మనకి కొంచెం ఆకర్షణ శక్తి అనేది కూడా పెరుగుతుంది అని చెప్తారు. ఇవి రెమెడీస్ చిన్నవైనా కానీ మంచి ఫలితం ఉంటుంది. మీకు కుదిరితే ఈ కుంకుమ పువ్వు వాటర్ తో కూడా అభిషేకం చేసుకోవచ్చు. కుదిరిన వాళ్ళకి, కుదిరిన వాళ్ళకైతే పసుపు నీళ్ళతో అభిషేకం చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు మీ సంకల్పం ఒకటే సంకల్పమే. ఈ 4 శుక్రవారాలు కానీ 5 శుక్రవారాలు కానీ, అంటే కొంత ఆల్మోస్ట్ 4 కుదురుతాయి అందరికి. ఒక వారం మిస్ అయినా ఇంకా దేవుడి దయ, అమ్మవారి దయ ఉంటే 5 కుదురుతాయి. అలా ఒకటే సంకల్పమే ఉండాలి ప్రతి శుక్రవారం కూడా. అంటే ఈ శుక్రవారంకి ఒక సంకల్పము, నెక్స్ట్ ఫ్రైడేకి ఇంకొక సంకల్పం, అలా ఉండకూడదు. మీ కోరిక బలమైనది,
చాలా రోజులుగా నెరవేరట్లేదు, మాకు ఎన్ని పూజలు చేసినా నెరవేరట్లేదు అనే వాళ్ళు ఈ విధంగా ఒకటే సంకల్పం అన్ని వారాలకి పెట్టుకోవాలి. మీరేం చేయాలి అని అంటే ముందు అమ్మవారి యొక్క ఆవాహన, లేదు అని అంటే అమ్మవారికి పంచపూజ. కొంతమంది ఆవాహన చేసి ఆసనము, ఆవాహనము, 16 ఉపచారాలతో పూజ చేస్తారు. లేదు మీకు అంత టైం లేదు అంటే పంచపూజ అయినా చెయ్యొచ్చు. ఇది మీ టైం బీయింగ్ బట్టే. దాని తర్వాత మీరు కంపల్సరీ మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదవాలి, కనకదార స్తోత్రం పారాయణం చేయాలి. 3 సార్లు పారాయణం చేయాలి కనకదార స్తోత్రం, ఒక్కసారి కాదు, కంపల్సరీ 3 సార్లు. ఉదయం చేసుకుంటే ఉదయం, సాయంత్రం చేసుకుంటే సాయంత్రం, 2 పూటలా చేసుకుంటారంటే మరీ మంచిది. అమ్మవారికి పాలతో కూడిన నైవేద్యం సమర్పించాలి. ఇక్కడ నేను మహాలక్ష్మి అష్టోత్తరం చేయమన్నాను కదా, ఈ మహాలక్ష్మి అష్టోత్తరం అనేది ఇలాచి వస్తుంది కదా, యాలక్కులు అంటాం, యాలక్కులతో చేయాలి. 108 యాలక్కులు మీరు పెట్టుకొని 108 యాలక్కులతో మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం అనేది మనం చేసుకోవాలి. మరి ఇక్కడ ఇంకా ఏం డౌట్ వస్తుందంటే ఈ యాలక్కులని మనం ప్రతి వారము వాడవచ్చా అని డౌట్ వస్తుంది. లేదు, ఏ వారంకి అవే కొత్తవి మనం సేకరించుకోవాలి. ఒకవేళ మాకు మేమంతా చేసుకోలేము అని అంటే ఫ్లవర్స్ యూస్ చేయొచ్చు. మనకి మల్లెపూలు, జాజి పూలు, పరిమళ భరితమైన పూలు వస్తాయి కాబట్టి ఈ పూలతో కూడా చేసుకోవచ్చు. ఎవరైనా స్తోమత బట్టే మీకు ఉంటేనే చేసుకోండి, ఇబ్బంది అయితే పడద్దు. ఇలానే చేసుకోవాలి అని చెప్పేసి మీరు ఊరికే తాపత్రయం చెందద్దు. భక్తి ప్రధానం. ఇవి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోగలిగితేనే చేసుకోండి, లేదంటే వాటి ప్లేస్ లో పూలను కూడా మనం యూస్ చేయొచ్చు. అమ్మవారు భక్తిని చూస్తుంది. మహాలక్ష్మి అష్టోత్తరము, కనకదార స్తోత్రము, పాలతో కూడిన నైవేద్యము. మీరు పసుపు నీళ్ళతో అభిషేకము, మీకు కుదిరితే కుంకుమ పువ్వు వాటర్ తో అభిషేకము, పూలతో అష్టోత్తరము, కుదిరితేనే ఇలాచీతో అష్టోత్తరం. ఇలా చేసుకుని అమ్మవారికి మహామంగళారతి ఇచ్చేసి నైవేద్యం ఇంటిల్లిపాది స్వీకరించాలి. పాలతో చేసింది ఏదైనా సరే. లేదు మేము నైవేద్యం పెట్టేంత టైం లేదు అంటే పాలు, తేనె ఇలా చేసి పెట్టినా చాలు. కుదరని వాళ్ళు ఉంటారు కదా, తప్పదు, కుదరని వాళ్ళు ఉంటారు. ఇలా సింపుల్ గా పెట్టుకున్నా పర్వాలేదు. ఆ పాలను మీరు నైట్ స్వీకరించి పడుకోవచ్చు. ఇక్కడ మనం ఉపవాసం అనేది చెప్పినాం కాబట్టి ఈవినింగ్ చేసుకున్న వాళ్ళకు ఒక డౌట్ ఉంటుంది, ఇప్పుడు మేము పెట్టిన ప్రసాదం మాత్రమే తినాలా లేకపోతే వేరే ఏదైనా తినచ్చా అంటే వేరే ఏదైనా తినొచ్చు పూజ అయిపోయిన తర్వాత. మీరు ఇంట్లో చేసుకున్న ఐటమ్స్ పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించి వేరే ఏ ఐటమ్స్ అన్నా మీరు తీసుకోవచ్చు. ఇంట్లో పప్పు, అన్నం ఏదైనా. ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఎందుకంటే మీరు పర్టికులర్ గా అనుకొని ఇన్ని వీక్స్ చేస్తాము, మేము ఈ నెల అంతా చేసుకుంటామని సంకల్పంతో చేస్తున్నారు కాబట్టి బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ అనేది తినకూడదు. ఏకభుక్తం మరీ మంచిది. ఉపవాసం ఉండలేని వాళ్ళు మీ ఆరోగ్యరీత్యా మీరు చేసుకోవచ్చు. ఇంకొకటి, పూజ అనంతరం మేము బెడ్ పైన పడుకోవచ్చా అనే డౌట్స్ కూడా ఉంటాయి. నేలపైన పడుకునే వాళ్ళు నేలపైన పడుకోండి. అలా మేము పడుకోలేము అనే వాళ్ళు దివాన్ పైన, బెడ్ పైన, ఇంకా తప్పదు, అది హెల్త్ పర్పస్. ఇలా మీరు దీక్షగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు చేసుకోండి. మీకు ఏ విధమైన కోరికైనా కూడా నెరవేరుతుంది. ధర్మబద్ధమైన కోరిక శీఘ్రంగా నెరవేరుతుంది, అతి శీఘ్రంగా. ఇక్కడ ఒక్క చిన్న సందేహం అమ్మా. ఇప్పుడు ఎప్పుడైతే మనం అమ్మవారి ఉంటే విగ్రహం లేకపోతే ఫోటో పెట్టుకుని చేసుకోమన్నారు కదా, మరి నెక్స్ట్ వారానికి అలాగే ఉంచాలా, మళ్ళీ అప్పుడు అమ్మవారికి అంటే కదిపేసి మళ్ళీ వారం మళ్ళీ అలాగే చేస్తారు? పూజ అయిపోగానే కదిపే అవసరం లేదు, ఉద్వాసన ఏమో అవసరం లేదు. మీరు మామూలుగా శుక్రవారాలు పూజ చేస్తున్నారు కాబట్టి ఉద్వాసన అవసరం లేదు. ఇంకొక విషయం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, అమ్మవారికి ఉద్వాసన అనేది మనం మనసులో చెప్పుకోవడం తప్ప ఆమెకి ఉద్వాసన అనేది ఎక్కడ ఉండదు. ఆవిడ లేని చోట ఎక్కడ అంటే ఇప్పుడు మనకి ఆదిశంకరాచార్యులు కూడా చెప్పారు కదా, అంటే నేను పిలిస్తేనే నువ్వు వస్తావా, నేనేదో ఆచరణ చేస్తేనే నువ్వు చేయించుకుంటావా, సర్వాంతర్యామి అయిన నువ్వు నేను నిన్ను ఎలా పిలవగలను అంటే సర్వాంతర్యామి కాకపోతే మనం పిలవాలి. ప్రత్యేకించి ఆవిడే ఉన్నప్పుడు ఉద్వాసన అనేది ఏం పెద్ద మ్యాండేటరీ ఏం కాదు. ఇక్కడ మీరు నార్మల్ గా పూజ చేసుకొని మహామంగళారతి ఇచ్చేస్తే పూజ కంప్లీట్. మీరు నైవేద్యం స్వీకరించి ఇంకా మీ పనులు మీరు చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డేకి యథావిధిగా మీ పూజ రూమ్ అనేది సర్దుకుంటే సరిపోతుంది. అంటే కొంతమంది ముందు అమ్మవారిది పెట్టేసి ఆ రోజు చేసుకుంటారు, నెక్స్ట్ అమ్మవారిని పక్కకి పెట్టడం అలా ఉంటుంది. లేదు మీ పూజా రూమ్ లోనే ఎలా ఉంటే అలా చేసుకుంటామని అలా అయినా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే మళ్ళీ దీంట్లో సపరేట్ పీట వేసి చేసుకోవాలా ఇలాంటి డౌట్స్ ఉంటే అలా ఏం లేదు. జనరల్ గా పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. 5 వారాలు వస్తున్నాయి కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉంటే మీరు ఖచ్చితంగా 5 వారాలు అందరూ చేసుకోగలుగుతారు. ఖచ్చితంగా చేసుకోండి. కంపల్సరీ ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా ఉన్నా శీఘ్రంగా, అతి శీఘ్రంగా నెరవేరుతాయి. అమ్మవారి యొక్క కటాక్షము మనం చూస్తాం కూడా, అనుగ్రహం అనేది. అంటే ఏ పూజ చేసినా కూడా మనకి కోరిక నెరవేరడానికి టైం పడుతుందేమో కానీ ఆవిడ ప్రెజెన్స్ ని మనం చూడగలం.
ఒక పూజ మనం ధైర్యం చేస్తున్నాము చాలు, అంటే వాస్తవం. ఆవిడ ప్రెజెన్సే మనకి ధైర్యాన్ని ఇస్తుంది, మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనమాట. మన బుద్ధిని కూడా ప్రచోదయం చేస్తుంది. ఏదైనా మనం పూజ చేసిన తర్వాత కంపల్సరీ ఆవిడ ప్రెజెన్స్, ఆవిడ ఒక అనుగ్రహం మనకు తెలుస్తుంది. కోరిక తీరేకి ఒక 40 days పట్టచ్చు, 3 months పట్టచ్చు, నెరవేరుతుంది ఖచ్చితంగా. కానీ ఈ లోపు నువ్వు ఇన్ని వారాలు చేసే లోపు నేను ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు అనేది ఆవిడ నుండి మనకి సందేశం అయితే వస్తుంది. చాలా చక్కగా చెప్పారు. మొదటి వారం ఇలా ప్రారంభించుకుంటాం, ఇలా చేసుకుంటాం ఒక సంకల్పం తీసుకుని. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.